అయితే ఇంతకు ముందు కార్ ర్యాలీస్ చేసిరు చాలా సిటీలలో. ఇక్కడ న్యూయార్క్ యూనివర్సిటీ కాకుండా కాలిఫోర్నియా, షికాగో మరియు చాలా సిటీలలో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే విధంగా అయోధ్యకి పోవాలని వచ్చే రోజుల్లో అందరూ తప్పకుండా అయోధ్య దర్శిస్తామని అనుకుంటున్నారు. తప్పకుండా మేము మాత్రము అయోధ్యకి వెళ్ళి శ్రీరాముని దర్శించుకుంటాం. అందరికీ నమస్తే. 500 ఏళ్ల తర్వాత 500 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రేపు అయోధ్య రామ జన్మభూమిలో బలరాముడు ప్రతిష్ఠించబోతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఈ యొక్క దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ రాముడిని వెల్కమ్ చేస్తూ ఈరోజు రామలల్లాని వెల్కమ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సంబరాలు అమరమవుతున్నాయి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ టైమ్ స్క్వేర్ ఆల్మోస్ట్ 0 degrees చలి ఉన్న సంబంధం లేకుండా శ్రీరాముని కోసం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా మంది ఆల్మోస్ట్ 250 మంది డోల్ టాషాలు వేసుకొని డిఫరెంట్ వేసుకొని ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు వెనకాల చాలా కోలాహలంగా ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల కళ, ప్రతి భారతీయులు ప్రతి హిందువుల కళ. చాలా మంది చూడకుండానే స్వర్గస్థులైనారు. కానీ ఇక్కడ ఉంటున్న మనం చాలా అదృష్టవంతులు. ఈ రోజు మనం చూడగలుగుతున్నాం ప్రాణ ప్రతిష్ఠ జరగడం 500 సంవత్సరాల తర్వాత. ఇది ఓన్లీ మోదీకే సాధ్యమైంది. అండ్ ఇది హిస్టారికల్ డే, అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చినాడు. ఇది మరో దీపావళి మనకి, ఇది కలియుగ దీపావళి. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.